ఎవరు రాకుండా చూసుకో. పోయి ఏరా, ఒక ఆడపిల్ల ఆపదలో ఉన్నాను ఆదుకోమని ఫోన్ చేస్తే అన్నే స్థానంలో ఉండి ఆదుకోవాల్సిన నువ్వు రేప్ చేసి చంపేస్తావా? తనలో నీ చెల్లి కనిపించలేదురా? కనిపించలేదు. ఎందుకంటే నా చెల్లి దాని లెక్క రీల్స్ అని సినిమాలని ఇంట్లో నుంచి పారిపోలే. చేసిందే తప్పు మళ్ళీ సమర్థించుకుంటున్నావా? నేను తప్పు చేయలే, గది చావడమే కరెక్ట్, అందుకే చంపేసినాం. అంటే తను తప్పు చేసిందంటావా? ఒక ఆడపిల్ల తనకు నచ్చిన జీవితాన్ని గడపాలనుకోవడం కూడా తప్పేనా? ఆడపిల్ల స్వేచ్ఛగా బతకూడదా? స్వేచ్ఛ? ఆడపిల్లలకి సమాన హక్కు ఇచ్చిన నా కొడుకు నా చేతికి దొరికితే నేనే చంపి పారదొప్పుతాను. స్వేచ్ఛ స్వేచ్ఛ అని వదిలేస్తే వాళ్ళకి వాళ్ళు ఫేమస్ అవడం కోసం యూట్యూబ్ రీల్స్ అని, ఇన్స్టా రీల్స్ అని, ఫ్యాషన్ షోలని 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు చాలా మంది ఆడోళ్ళు ఒళ్ళంతా చూపిస్తూ నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతూ బరి తెగించి బిహేవ్ చేస్తున్నారు. ఆడది మొత్తం ఇప్పి చూపిస్తే ఉప్పు కారం తినే ఏ మగోడు కూడా ముడుచుకొని పడుకోడు, చేత్తో పట్టుకొని రెడీగా ఉంటాడు. నీకు మొత్తం ఇప్పి చూపించుడు తప్పు కాకపోతే మీద పట్టం కూడా తప్పు కాదు. ఒకప్పుడు ఆడోళ్ళని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపించేది, కానీ ఇప్పుడు కొంతమందిని చూస్తే అదే చేత్తో నరకాలనిపిస్తుంది. గీతం దాటిన దేవతని ఆయన ఏం చేయకుండా ఎందుకు వదిలేశాడో తెలుసా? ఆయన మంచోడు కాబట్టి. కానీ ఇక్కడ అంత మంచోళ్ళు ఎవ్వరూ లేరు. అవతలోళ్ళ తీరుని బట్టి యువతలోళ్ళ రియాక్షన్ ఉంటుంది. నాకు నీతులు చెప్పడం మానేసి ముందు మీ ఆడవాళ్ళు ఎలా ఉండాలో జ్ఞానోదయం చేయండి. ఫస్ట్ ఆ రీల్స్ ని బ్యాన్ చేయించండి. చేసిన తప్పుని బాగా కవర్ చేసుకుంటున్నావురా. నువ్వు మాట్లాడిన తీరు తప్పు, నీ ఆలోచన విధానం తప్పు. పచ్చ కామర్లు వచ్చినోడికి పచ్చగా కనిపించినట్టు నువ్వు ఆడవాళ్ళందరినీ తప్పుగా చూస్తున్నావు. ఏమన్నావురా? బూతులు మాట్లాడుతున్నారా? రే, అమ్మాని నేర్పించేది మేమే, నీ అమ్మాని నేర్పించేది మేమే, అడుగులు నేర్పించేది మేమే, మీ తప్పటడుగులు పడకుండా చూసుకునేది మేమే. ప్రతి విషయంలో ఆడవాళ్ల మీద డిపెండ్ అయ్యే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడతారా నా కొడుకులారా? ఓహో, కోపం వస్తుందా మేడం? మేం చిన్న తప్పు చేస్తేనే మాకు నీతులు చెప్పడానికి తయారవుతారా? ఆడవాళ్లలో అమ్మని చూడాలి, అక్కని చూడాలి, చెల్లిని చూడాలని చెప్తారే, అదే ఆడవాళ్ళకి ఎందుకు చెప్పరు మేడం? మగోళ్లలో కూడా ఒక నాన్నని చూడాలి, ఒక అన్నని చూడాలి, ఒక తమ్ముడిని చూడాలని. పద్ధతిగా ఉండమని మాకు చెప్పడం కాదు మేడం, ముందు మీ ఆడోళ్ళకి చెప్పండి పద్ధతిగా ఉండమని. దీని అమ్మ జీవితం ఏం బతుకులేమేవి. స్కూల్లో ఒకడు, కాలేజీలో ఒకడు, రీఛార్జ్కి ఒకడు, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒకడు, లవ్ చేయడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, పక్కన పడుకోవడానికి ఇంకొకడు. తప్పులన్నీ మీరు చేస్తూ మా మగాళ్ళ మీద పడతారా? చట్టాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనే కదా మా మీద పడ్డారు. అదే మాకు అనుకూలంగా ఉంటే మీ బతుకులన్నీ కుక్కలు చింపిన విస్తరాకులు అవుతాయి. గుక్క తిప్పుకోకుండా డైలాగులు బాగా చెప్పావురా. సినిమాలు బాగా చూస్తావనుకుంటా, కానీ నా దగ్గర డైలాగులు లేవు. ఏది ఏవైనా మీరు చేసింది తప్పు. రేయ్, మీకు ఆడవాళ్ల మీద దాడి చేయడం తెలిస్తే దాడి చేసి తప్పు చేసిన వాళ్ళ ప్రాణాలు తీయడం పాసానికి తెలుసురా. గుప్తా, పొజిషన్. దాని బదులాడతారేంట్రా? ఏంట్రా అది మనల్ని ఏం చేయలేదురా. ఇంతవరకు ఒక్క కేసు కూడా ఇది సాల్వ్ చేయలేదు. మనల్ని ఏం పీకలేదురా. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకురా మేపడం? కుక్కతో ఒక వంకర అన్నట్టు మిమ్మల్ని వదిలేస్తే మీరు బుద్ధిగా మారతారా? అందుకే
మిమ్మల్ని లేపేయడమే కరెక్ట్. గుప్తా మేడం పెట్రోల్. రెడీ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం మేడం. ఏయ్